వాటికి అయితే ఇప్పుడు అవి తిప్పాలి, వాటికి దారాలు ఉంటాయి అన్నమాట. ఆడున్నాయి కదా జొన్నలు, ఇగో అవే. ఇగో ఇవేమో కాన్సన్ట్రేట్. అలా మీకంటే డస్ట్ వస్తుంది వాళ్ళకి, మొత్తం అయితే డస్ట్ బాగా వస్తుంది. ఇగో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈరోజు వచ్చేసి అయితే మొక్కజొన్నలు అయితే పడతాను. అంటే నేను ఒక్కనే వచ్చిన పట్టడానికి, ఇంకా మా వాళ్ళు అయితే రాలే అనమాట. మా డాడీ ఇట్లా అమ్మ బాబు ఇంకా రాలే. అయితే ఇవాళ ఏంటంటే బయటికి కొన్ని పార్సల్ ఉన్నది, బయటికి వేరే జొన్నలు కొన్ని ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మన కోళ్ళ ఓసేడి కొన్ని ఉన్నాయి. మన కోళ్ళ ఓసేడి మాత్రం నేను పడతాను ఇప్పుడు, మీకు చూపిస్తే అది కూడా ఎట్లా పడతాను అన్నది. ఇది అయితే మనం ఒక 2-3 రోజులు అయింది, 2-3 రోజుల కంచి అయితే పడతాను. కొద్దిగా పట్టుడు బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే డస్ట్ వస్తుంది వాళ్ళకి, మొత్తం అయితే డస్ట్ బాగా వస్తుంది. ఇగో జొన్నలు కూడా చూపిస్తాను మీకు. ఇగో ఆడున్నాయి కదా జొన్నలు, ఇగో అవే. ఇగో ఇవేమో కాన్సన్ట్రేట్. అలా మిక్సింగ్ ఏనికి వాడతారు అనమాట. తెలియని వాళ్ళకి అయితే చెప్తాను, తెలిసిన వాళ్ళకు అయితే తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే మీకైతే ఈరోజు ఇట్లా ఎట్లా వాడతారు, ఎంత దుమ్ము ఉంటుంది, ఇట్లా ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని పైసలు వస్తాయి అని అయితే మీకు చూపిస్తాయి. ఇది కూడా ఓకేనా, లాస్ట్కి చెప్తా. ఒక బస్తాకు బస్తా ఎంత పడుతుంది అని చెప్పి అయితే ఓకేనా. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం, పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీగా ఇక్కడ కొన్ని బస్తాలు అయితే వేసినా కదా, ఇగో అవుతానే మీకు. ఇక్కడ కొన్ని అయితే వేసినా కదా, మిషన్ ఏడు ఉన్నది కథం. ఇక పట్టుడే ఉంటుంది అన్నమాట, డైరెక్ట్ పట్టేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న బస్తాలు సరిపో అనమాట. ఇక అక్కడి నుంచి అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు తెచ్చుతా. అవైతే వేసేసినాయి, ఆ బస్తాలు అయితే వేసిన చూపిస్తాం మీకు. ఇక ఈయన అయితే వేసిన బస్తాలు మొత్తం ఒక 12 అయితే ఉంటాయి అన్నమాట. ఇవి 12 ఉంటే మళ్ళీ ఇగో 12 బస్తాలు ఈ కాన్సన్ట్రేట్ కలపాలి కథం. ఈరోజుకి మన దాన మాత్రం కంప్లీట్ అవుతుంది పట్టుడు. చూపిస్తాం మీకు కూడా. ఇగో అన్న అయితే షార్టర్ ఉన్నది మొత్తం. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గీర్ని. నేనైతే కొద్దిగా సర్దిరేటిది ఉన్నది, ఇది అదినాక స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవన్నీ మర్చిపోయినా. వాటికైతే ఇప్పుడు అవి ఇప్పాలన్నమాట. వాటికైతే ఇప్పుడు అవి అయితే ఇప్పాలి, వాటికి దారాలు ఉంటాయి అన్నమాట. చూపిస్తావు మీకు కూడా. ఇక అవి ఓపిస్తానే, అవి అయితే ఇప్పేసేయాలి మనం. ఇప్పినాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ వీడియో.
ఇవైతే బస్తాలు ఉన్నాయి కదా, ఇవైతే తీసి అయితే మళ్ళీ అలా మిక్స్ చేయాలన్నమాట. మళ్ళీ ఇది ఒక పెద్ద కథ. అప్పుడు 12 బస్తాలు అయితే అవి పట్టిన, ఇవి 12 బస్తాలు వేయాలి, బస్తాకు బస్తా తీయాలన్నమాట. అయితే ఒక 2 నెట్లు తీయంగా ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇవి వేస్తే అయిపోతుంది. ఇగో మీకు అది చూపిస్తుండ్రీ, ఇగో చూడరి, ఇగో పట్టి పెట్టిన ఆల్రెడీ పట్టి పెట్టింది కదా, మిక్సీ ఎత్తిన అయితే మొత్తం టోటల్గా కంప్లీట్గా అయిపోతుంది. ఒక నిమిషం కనిపిస్తుందా? ఓకే రైట్. బస్సాలు అయితే ఇద్దాం ఇక. కోతులు ఘోరంగా వచ్చినా తెలుసా ఇలా, చిన్న పొట్టు కాదు అది. వీటిని వచ్చేసి కాన్సన్ట్రేట్ అంటారు, ఇది దానిలో మిక్స్ చేస్తారు. మనకు పోయిన బ్యాచ్ ఏంటంటే దానినే వచ్చింది, కాకపోతే ఈ బ్యాచే లైక్ అని ఎట్లా మనం మక్కులు సాపైతే పక్క కూతులు ఘోరంగా వచ్చినాయి. అన్నీ వదిలేనే వదిలేదు, పొట్టు కూడా కొట్టి ఎంతసేపు అది ఎలా కొడితే వాళ్ళు ఇంకా మైండ్ కట్టుకున్నాను. అప్పుడు విన్నారుగా కర్కర్ కర్కర్ ఉంటుంది. ఘోరంగా కోతులు వచ్చింది తెలిసే ఎలా కుల ప్రాంతానికి దానం వెళ్ళినా కాదు. డిస్ప్లే ఒకసారి పాములు కూడా వెళ్తాయి. మొన్న గడి ముఖాన్ని వెళ్ళింది కదా బత్తాలల్లో, మీకు ఒకసారి స్క్రీన్ మీద వీడియో తెలుగు. ఇగో ఇక్కడ వరకు అయితే మొత్తం కలిపిన. ఈ యొక్క 24 బస్తాలు వచ్చేసి ఒక బస్తాకు 44 రూపాయలు అన్నమాట. కొద్దిగా దమ్ముతుంది, ఎందుకంటే ఇంతసేపు కలిపినాయి కదా. ఇగో మీరు కూడా చూడర్రి, ఇట్లా కలిపేసిన అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఇటువంటి వీడియోస్ మీకు నచ్చితే మాత్రం కోళ్ళ పొలంలో పర్మిషన్ అడుకొని కోళ్ళకి దాని ఎట్లా పోతారు మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తా. పటేల్ పర్మిషన్ అడిగి అయితే మీరైతే ఈ వీడియో ఎట్లున్నా ఒకసారి కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి. ఇంత కష్టం అనమాట, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కోళ్ళ ఫామ్లో, అంత ఈజీ కాదు కోళ్ళ ఫామ్ అంటే కూడా. నేనైతే ఇది ఒక్కటే చెప్తా, ఇవన్నీ నింపి మళ్ళీ దాంట్లో పోసేయాలి. ఒక బత్తకి 44 రూపీస్, 24 బత్తాలు పోసినాం. 44 × 30 44 × 24 1056 ఏమో వస్తుంది. అంత పని అయిపోయింది అనమాట. 1050 రూపాయలు అయితే మొత్తం వచ్చినాయి రౌండ్ ఫిగర్ మనకైతే. ఓకే, నెక్స్ట్ వీడియోలో వద్దాం, మళ్ళీ ఉంటాం.